హడియట్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ బిఫోర్ గోయింగ్ టు ద క్వశ్చన్ ముందు ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఆల్రెడీ ఇవాళ 1 అక్టోబర్ రేపు కోర్స్ రేపు స్పెషల్ డే 2 అక్టోబర్ ఈ 2 days మాత్రం మీకు 25% డిస్కౌంట్ అలో చేశాను. సో 1500 కోర్స్ దీంట్లో ఏంటంటే అప్ట్యూడ్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ క్లియర్ కట్గా ఉంటుంది. వేరే లెవెల్ అది మీకు ఆల్రెడీ తెలుసు చాలా మంది కోల్డ్ స్టూడెంట్స్కి. సో వాట్ ఎవర్ లెట్ ఇట్. పాయింట్ ఏంది అయితే కూడా మీరు ఎప్పుడైతే వెబ్సైట్ లాగిన్ అవుతారో ముందు మీరు లాగిన్ అయితేనే మీకు వీడియోస్ కనబడతాయి. లాగిన్ అవ్వకుండా డైరెక్ట్ పైనుంచి మీకు కోర్స్ చూసేస్తామంటే మీకు ఓన్లీ కోర్స్ లిస్ట్ కనబడుతుంది, ఫ్యూ వీడియోస్ కనబడుతాయి. సో మీకు మొత్తం కంటెంట్ తెలియాలంటే లాగిన్ అవ్వాలి ఫస్ట్. మీరు వెబ్సైట్ లాగిన్ అయితే మీకు డాష్ బోర్డ్ క్రియేట్ అయింది, దాని నుంచి మీరు కనెక్ట్ అవుతారు కదా కోర్స్కి, అట్లా అంటున్నాను. సో వాట్ ఎవర్ లెట్ ఇట్. ఇప్పుడు ఎవరైతే కోర్స్ పర్చేజ్ అనుకుంటున్నారో అప్కమింగ్ దసరా కాబట్టి వేరే లెవెల్లో ఉంటుంది అనుకుంటారు, బట్ చాయిస్ ఇస్ యువర్స్ మా. ఓకే, ఆర్ఆర్బి ఎన్టీపీసీ సింపుల్ నోటిఫికేషన్ ఏం కాదు, మంచిదే. వాట్ ఎవర్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉన్నారో ముందు లాగిన్ అవ్వండి. మ్యాక్సిమం వాట్సాప్కే నేను టచ్లో ఉంటాను. కాల్స్ లిఫ్ట్ చేసేంత ఓపిక లేదు, అంత ఛాన్స్ లేదు ఇక్కడ ఫస్ట్. ఓకే, వాట్ ఎవర్ నేను పీసీ నుంచి ఉండట్లేదు, ల్యాప్టాప్ నుంచి ఉంటాను కాబట్టి నేను వాట్సాప్ కనెక్ట్ అవుతాను. ఓకే, కాల్స్ అయితే లిఫ్ట్ చేయలేను, మ్యాక్సిమం వాట్సాప్లో ఉన్నాయి. ఓకే, ఇంకోటి ఎవరైతే సార్ ఇక్కడ చూస్తే 1999 ఉంది అంటే 2000 కనబడుతుంది, డిస్కౌంట్ ఎలా వస్తుంది సార్ అంటే ఒకసారి నాకు వాట్సాప్ చేస్తే లింక్ మీ పేరు పైన మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి పైన ఒక లింక్ క్రియేట్ చేసి మీకు మాత్రం పనిచేసేలాగా పంపిస్తాం అనమాట. ఇది బేసిక్ కాన్సెప్ట్. ఎందుకంటే ఒక లింక్ యాక్టివేట్ చేసి అందరికీ వెళ్ళిపోతుంది కదా, అట్లా కాకుండా మీ పేరు మీద నీ మొబైల్ నెంబర్తోనే ఆ లింక్ యాక్టివేట్ అవుతుంది అన్నట్టు. అది నీకు మాత్రం పనిచేస్తుంది ఆ లింక్. అట్లా బీ కేర్ఫుల్. వాట్ ఎవర్ ఏదైతే నీ మొత్తం మీద ఎవరైతే డిస్కౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో 1, 2 2 days మాత్రమే ఉంటుంది మా, రైట్. ఇంకా వేరే లెవెల్ తీసుకెళ్ళాను కంటెంట్. అసలు మీరు కంటెంట్ వైజ్ కాంప్రమైజ్ అవ్వండి. ఓకే, సరేనే ఇక చెప్పొచ్చేదండి. వెబ్సైట్లో లాగిన్ అవ్వండి. డౌట్ రావాలి కదా మరి, యాప్ తీసుకోవచ్చు కదా సార్, యాప్ నుంచి చేసిన యాప్ అనే కాన్సెప్ట్ వద్దు, ఇంకా అయిపోయింది. యాప్ గతం గత వద్దు, యాప్స్ అనే కాన్సెప్ట్ వద్దు, ఇంకా అది అయిపోయింది. పెద్ద పెద్ద కంపెనీలు అని ఇవన్నీ అంత జిగ్జాగ్ ఆ స్టోరీ మనకేమవుతుంది. కానీ అఫీగా వెబ్సైట్ ఉంది, లాగిన్ అవ్వండి, హ్యాపీగా వచ్చేయండి. ఓకే, ఎనీవే క్వశ్చన్ కదా అండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాము. ఇఫ్ ఓటర్ ఈజ్ ఈక్వల్ టు 41352, ఓటర్ ఈక్వల్ టు 41352, హేటర్ అంటే 743654, టీజర్ 645834. ఎస్, ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు విచ్ నెంబర్ ఇస్ రిప్రజెంట్స్ ఎస్ అండి. ఎస్ అంటే ఏమొస్తుంది అంటున్నాడు. ఇక తెలుగులో అవసరం లేదు కదా, సింపులే కదా. ఓటర్ అంటే నెంబర్ ఇచ్చాడు, హేటర్ అంటే ఇంకో నెంబర్ ఇచ్చాడు, టీజర్ అంటే ఇంకో నెంబర్, ఎస్ ఏమొస్తుంది అంటున్నాడు. ఇక అప్పుడు మీకు టక్న మైండ్లోకి వస్తుందా. ఓటర్ అంటే మనకి ఆల్ఫాబెట్ టెస్ట్ తెలుసు కదా, ఏ అంటే 1, బి అంటే 2, అది కాదు కాన్సెప్ట్. ఎక్కదు. ఎందుకు ఎక్కదు అంటే చూడండి అక్కడ ఓటర్ అంటే వి అంటే వి ఫర్ విక్టరీ గుర్తుకుందా, 22, V22 మన అక్కడ ఉందా, V22 4 ఉంది కదా. సరే క్లియర్, మళ్ళీ రాద్దాం, డోంట్ వరీ, జాగ్రత్త వినాలి. ఓటర్ ఎట్లా కోడ్ చేసాడు, WOTER అనగానే నెంబర్ ఇచ్చాడు. ఏమిచ్చాడు, బి కేర్ఫుల్, 514 41 51 వాట్ ఎవర్ 41 ఏదో ఒకటి 41352 రైట్. ఇది ఓకే, కానీ మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఆల్ఫాబెట్ టెస్ట్ చేస్తే సరే కాదు, ఎందుకంటే వి అంటే 22 లేదు ఇక్కడ. మీకు డౌట్ వస్తుంది మరి 22 లేకుండా 2 + 2 చేస్తే 4 వస్తుంది కదా సార్ అనిపిస్తుంది. అంటే కొంచెం డైనమిక్ ఆలోచిస్తారు కదా మీరు. అఫ్ కోర్స్ మేబీ దేర్ ఇస్ ఛాన్స్. వి అంటే 22 కదా, 22 2 + 2 చేసి 4 చేసారు ఏమనుకుంటాం. మరి ఓ అంటే గుర్తుకుందా, ఈ జ్యోతిలో ఓ వస్తుంది గుర్తుకుందా. మరి ఓ వచ్చినప్పుడు మరి ఓ నెంబర్ ఎంతమ్మా, ఓ అంటే ఈ జ్యోతి టీకి ముందు ఉంటే 15 కదా. మరి ఓ 15 అన్నప్పుడు ఆ ఓ 15 వాల్యూ 1 + 5 చేస్తే 1 వస్తుందా, కాదు ఇక వదిలేయండి. అంటే ఆల్ఫాబెట్ టెస్ట్ కాదు, ఇక్కడ ఏదో జరుగుతుంది, సంథింగ్ ఈజ్ దే. సరే చూద్దాం. ఇంకా హీటర్ ఓకే, హీటర్ HEATER. ఈ నెంబర్ ఇట్లా ఇచ్చాడంటే డోంట్ కన్ఫ్యూజ్, ఇది ఆర్ మా, డోంట్ కన్ఫ్యూజ్, ఇట్ ఈస్ ఆర్. ఓకే, ఆర్. ఈ వాల్యూ ఏంటంటే 74364. మళ్ళీ అంతే, హెచ్ అంటే 8, మళ్ళీ ఇక్కడ 7 వచ్చింది, ఇల్లాజికల్, అది కాదు, దూరదు. సో అంటే ఆల్ఫాబెట్ టెస్ట్ కాదని ఫస్ట్ పాయింట్. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇంకా టీజర్కి వెళ్దాం. TEASER టీజర్ అనగా నేను చెప్పాడు మా, మీ కంఫర్ట్ కోసం డోంట్ కన్ఫ్యూజ్, 645834 645834 సరిపోయింది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ కౌంట్ చేయండి. 1 2 3 4 5 లెటర్స్, 5 digits, రైట్. ఇక మనకున్న ఒక ఆప్షన్ ఏంటంటే వి అంటే 22, ఓ అంటే 15 లేదు, ఛాన్స్ లేదు. ఓకేనా.
గుర్తుకుందా? ఈ జ్యోతి, ఈ జేఓ 5, 10, 15 లాగా వస్తాయి. T20 వస్తుంది, Y25 అని చెప్పేసి. అంటే O20 అంటే అసలు సింక్ అవ్వట్లేదు. మళ్ళీ టీ అంటే T20, O15, T20 అది కూడా సింక్ అవ్వట్లేదు. అంటే ఆల్ఫాబెట్ టెస్ట్ కాదు, అంటే ఆల్ఫాబెట్కి సంబంధించిన రిలేటెడ్ నెంబర్ కాదు. ఓకే ఫైన్. ఇంకా మరి ఉన్న ఆప్షన్ ఏంటి? ఇంకా మరి చూడగానే కొంచెం వెరైటీ అనిపిస్తుంది. మేబీ ఇప్పుడు V అంటే 22 అంటే 2 + 2 చేస్తే ఊరిలే ఆ లింక్ కూడా పోయేది మనకి. O అంటే 15 అంటే 1 + 4 చేస్తే 5 రాలేగా. పోనీ R అంటే 18, మరి 18 కూడా సింక్ లేదు. అంటే అప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన బేసిక్ పాయింట్ ఏంటంటే ఆల్ఫాబెట్ టెస్ట్ కాదు కాబట్టి బి కేర్ఫుల్. ఇక్కడ VOTER, ఇక్కడ HEATER. అర్రే ఆగండి. ఇక్కడ ఈ వర్డ్ కంపేర్ చేస్తే కొంచెం డైనమిక్ ఆలోచించండి మా. ఇక్కడ ఉన్న లెటర్ ఇక్కడ ఏముందో చెప్పండి. ఏమో 2 ఉన్నాయి కదా. ఇక్కడ R ఉంది, E ఉంది, T ఉంది అన్నీ కదా. ఇక్కడ 2 సార్లు వచ్చింది, R మాత్రం ఒకటేసారి వచ్చింది, T కూడా ఒకటేసారి వచ్చింది. మరి ఇట్లా TER, ఇక్కడ కూడా TEER 2 రిపీట్ అయినాయి. ఒక V లేదు, O లేదు, ఇక్కడ H అంతే కదా. మరి బేసిక్ ఉన్న ఐడియా కదా, రైట్? ఓకే, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇప్పుడు ఇక్కడ ఈ ఒకటే ఉంది, ఇక్కడ ఒకటే నెంబర్ ఉండాలి, ఇక్కడ మాత్రం 2 సార్లు రావాలి. డోంట్ కన్ఫ్యూజ్. ఇక్కడ ఒకటేసారి నెంబర్ రావాలి, ఇక్కడ 2 సార్లు రావాలి. ఏంటి ఆ నెంబర్ చెప్పండి? 4, 1, 3, 5, 2. మళ్ళీ రిపీట్ అయిన నెంబర్ చూసుకోండి. 3 వచ్చింది, ఓకే. 1 రాలేదు. 4 వచ్చింది కానీ 2 సార్లు వచ్చింది. ఎస్, 4 వచ్చింది, 2 సార్లు వచ్చింది. కానీ ఆగండి. 4 వచ్చింది, 2 సార్లు వచ్చింది, ఈక్వల్ 4 అనకండి. ఈ ఈలు ఇక్కడ కూడా రిపీట్ అయినా కాబట్టి మళ్ళీ ఇక్కడ మళ్ళీ 2 సార్లు 4 రావాలి. వచ్చిందా? 4 వచ్చింది. ఎస్. కమ్ అగైన్. డోంట్ కన్ఫ్యూజ్. ఇక్కడ ఈ అంటే 4 అనుకుంటే నేను ఇక్కడ 2 సార్లు రిపీట్ అయితే 4 2 సార్లు అయింది. మరి ఇక్కడ 2 సార్లు ఈ ఉంది కాబట్టి 4 రిపీట్ అయింది. క్లియర్ కట్గా అర్థమైపోయింది నాకు. నో మ్యాజిక్, సింపుల్. ఈ అంటే ఏంటి మా? ఈ అంటే తెలిసిపోయింది నాకు 4, ఈ అంటే 4 సరిపోయింది. ఈ అంటే 4, క్లియర్ కట్ స్టోరీ. మరి ఏది మనకు కావాల్సి అసలు ఏంటి? మన ప్రయాణం ఇక్కడికి ఎస్కి కదా. ఎస్ అంటే ఎస్ ఎక్కడ ఉంది చెప్పండి? కేవలం ఇక్కడే ఉంది ఎస్, అవునా కదా? ఎస్ ఇక్కడే ఉంది, ఇక్కడ ఉందా ఎస్? మరి ఇదంతా సోది ఎందుకు సార్ అనిపిస్తుంది మనకి, మీ కంఫర్ట్ కోసం. ఒకవేళ ఎగ్జామ్లో ఈ అడిగితే అంటే అన్నీ చెప్పొచ్చని నా ఇంటెన్షన్. అక్కడ ఎస్ అంటే చూద్దాము, ఇక్కడనే ఉండాలి ఎస్, ఇంకెక్కడ ఉండొద్దు, అవునా? హీటర్ వాటర్ ఎక్కడ లేదు, ఎస్ ఇక్కడ ఉంది. అదే ఒక డిజిట్ చూడండి, ఇక్కడే ఉండాలి, ఎక్కడ ఉండొద్దు. వెతకండి మా. ఇంకెందుకో టక్ నా మైండ్లోకి 8 వస్తుంది మా. మీకు వచ్చింది 8 ఇక్కడ తప్పుడు అక్కడ ఎక్కలేదు మా. మరి 3 అంటే 3 అక్కడ ఉంది, ఇక్కడ పడుతుంది. ఓకే, 4 కూడా ఉంది, 5 కూడా పైన ఉంది, 6 అంటే 6 కూడా ఇక్కడ ఉంది. లేని ఒకే ఒక్క నెంబర్ ఏంది మా? ఎస్. అంటే ఎస్ అంటే 8 సరిపోయింది. చూడండి, ఇంకా నా మిస్టేక్ ఉందో చూడండి. ఇక్కడ 8 ఎక్కడ వాడేది మా? ఎక్కడ వాడలేదు. మరి ఎక్కడ 8 వాడలేదు, ఎస్ కూడా ఎక్కడ వాడలేదు, ఎస్కి 8 వచ్చింది. మరి మిగతా నెంబర్ పరిస్థితి అంటే మస్తు వాడినాం. అప్పుడు మీకు డౌట్ రాదు, ఇక్కడ 7 ఉంది కదా, 7 ఎక్కడ వాడలేదుగా అంటే, మరి 7 అక్కడ ఉంది, 7 ఎక్కడ వాడలేదుగా అంటే ఇక్కడ వాడని లెటర్, ఇక్కడ వాడే లెటర్ ఇంకా ఇక్కడ వాడలేదు అంటే ఆ లెటర్ ఎందుకంటే ఇట్లా బేసిక్ రూల్. హెచ్ ఇక్కడే కనబడుతుంది, 7 కూడా ఇక్కడే కనబడుతుంది, అంటే H7. అంటే నేను చెప్పేది ఏంటి, ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా టక్న డీల్ చేయొచ్చు అంటున్నా. బేసిక్ థాట్ అర్థమైందా? రేపు 19 అనుకుంటా. ఎస్ ఇక్కడే ఉంది కాబట్టి 8 ఇక్కడే ఉంది కాబట్టి సరిపోయింది. హెచ్ ఇక్కడే ఉంది, 7 ఇక్కడే ఉంది కాబట్టి సరిపోయింది. ఇక మీద ఏమైనా ఇప్పుడు ఓ గురించి చెప్పండి, కొంచెం బ్రెయిన్తో ఆలోచించి ఓ గురించి చెప్పండి. ఓ కానీ ఓ ఇక్కడే ఉంది, ఎక్కడ లేదు. మరి ఎందుకు నాకు డౌట్ వస్తుంది. 1 అర్రే 1 ఉంది కదా, 2 ఉంది, 1 ఉంది 2 2 కనబడుతున్నాయి. 1 ఇక్కడ వాడినామా? ఓ ఇక్కడ వాళ్ళే, 1 ఇక్కడ వాళ్ళే. మరి 2 ఇక్కడ వాడినామా? 2 ఇక్కడ వాళ్ళే. కానీ ఇక్కడ జాగ్రత్త ఉండండి, VO ఈ 2 ఎక్కడ వాడలేదు, VO 2 ఎక్కడ వాడలేదు. మళ్ళీ 1 2 కూడా ఎక్కడ వాడలేదు, either 1 or 2 అట్లా అన్నట్టు. సిచ్యుయేషన్ బట్టి మీరు డీల్ చేయండి, పెద్ద ప్రాబ్లమే కాదు. 1 and 2 అంటే VOకి సంబంధించింది. అట్లా ప్రతిదీ ఫిల్టర్ చేయొచ్చు. మనకు అడిగింది ఎస్ దీంట్లో ఒకటి ఉంది, 8 ఇక్కడే ఉంది, ఆన్సర్ 8 కథం. రైట్, ఇదొక క్వశ్చన్. రైట్, ఇంకా మన బ్లడ్ రిలేషన్ పోదామా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, డోంట్ కన్ఫ్యూజ్. బ్లడ్ రిలేషన్స్లో ఏమన్నాడంటే తను క్లియర్గా ఏం చెప్తున్నాడంటే, ఏమన్నాడు, పాయింటింగ్ టు ఎ మ్యాన్ ఉమెన్ సెడ్, ఒక వ్యక్తిని గుర్తిస్తూ ఒక స్త్రీ ఏమన్నది, హీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ద డాటర్ ఆఫ్ మై హస్బెండ్స్ వైఫ్. ఓకే, నా భర్త యొక్క, తెలిసిపోయింది నా భర్త యొక్క అంటుంది కదా ఆమె. ఒక వ్యక్తిని చూపిస్తే ఆయన నా భర్త యొక్క ఓకే భార్య, భర్త యొక్క భార్య యొక్క కూతురికి బ్రదర్ అవుతాడు. నా భర్త యొక్క భార్య అంటే ఎవరమ్మా? తనే కదా. తన కూతురుకి మళ్ళీ బ్రదర్ అవుతుందంటే వాడు ఇలా కొడుకనంటే కదా. అంటే క్వశ్చన్ అడిగింది అసలు సింపుల్ క్వశ్చన్.
వాట్ ఈజ్ ఉమెన్ అరే ఉమెన్ మ్యాన్కి ఏమైతే అంటున్నాడు, మరి ఉమెన్ మమ్మే కదా అయ్యేది. క్లియర్ కట్ స్టోరీ. సో ఉమెన్ ఒక వ్యక్తిని చూపిస్తే ఏమంటుంది, అతను నా భర్త యొక్క భార్య కూతురికి తమ్ముడవుతాడు, సోదరుడు అవుతాడు అన్నాడు. తమ్ముడు అన్న వాటెవర్ సోదరుడు అవుతాడని చెప్పింది. అంటే లాజికల్గా ఇవ్వకూడకే కదా, రివర్స్ తిప్పుకోవచ్చు. మళ్ళీ దీని మీద డయాగ్రామే చెప్పకండి, మా పెద్ద విషయం కాదు అది, సింపుల్ కాన్సెప్ట్. ఓకే, అది వదిలేయండి. ఓకే, నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ మా. ఓకే కదా, క్వశ్చన్ నెంబర్ 31. హ్యాపీలీ యూ కెన్ డూ ఆన్సర్ మదర్. సరిపోయింది. అర్థమైందా? నా భర్త యొక్క కూతురు, నా భర్త యొక్క భార్య అంటే ఈమె కూతురికి సోదరుడు, మరి కొడుకే కదా, సరిపోయింది. బట్ ఇప్పుడు 32కి వెళ్దాం. ట్రయాంగిల్ PQR is such that PR is 7.5 centimeters and triangle PQR is similar to triangles XYZ. మా PQR అనే త్రిభుజం అంట XYZకి ఎలా ఉందంటే సరూపంగా ఉందంట. సరూపంగా ఉందంటే ఏం చెప్పాలి, వాటి యొక్క సైడ్స్ యొక్క రేషియో అంటే వాటి భుజాల యొక్క నిష్పత్తులు సమానంగా ఉండాలి. అది బేసిక్ రూల్. స్వరూప త్రిభుజాలు మళ్ళీ సమానత్వాలు వేరు, ఇది స్వరూపాలు మాత్రమే. సమానత్వాలు యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి, స్వరూపాలు మాత్రం సిమిలర్ అంటే ఏంటి, జస్ట్ రేషియోస్ మ్యాచ్ అవుతాయి. అదే సమానత్వాలు అంటే ఐడెంటికల్ ఈక్వల్ ఉంటాయి అన్నట్టు, అంటే ఏ సైడ్ ఎంత ఉంటే అక్కడ కూడా అదే సైడ్ ఎంత ఉండాలి. కానీ ఇక్కడ ఏమన్నారంటే ఆ రెండు ట్రయాంగిల్స్ చాలా ఇంపార్టెంట్. ట్రయాంగిల్స్ గీయాల్సిన అవసరం లేదు, సరే గీద్దాం మీకోసం. ఎందుకంటే ఫస్ట్ ట్రయాంగిల్ చాలా ఇంపార్టెంట్. PQR ట్రయాంగిల్ PQR ఈజ్ సిమిలర్. ఎవరికి సిమిలర్గా ఉందంటే ఇక్కడ ఏ వర్డ్ ఉంటే ఏ లెటర్ ఉంటే చాలా జాగ్రత్త. PQR అనేది ఒకటి, అది నెక్స్ట్ దేనికి సిమిలర్ చూడు, XYZకి ఎగ్జాక్ట్గా XYZ PQR అన్నప్పుడు XYZ అదే ఫార్మాట్ తీసుకోవాలి. Pకి X, Qకి Y, Rకి Z. ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఇంకా దీంట్లో ఏ వాల్యూస్ ఇచ్చిన ఒకసారి చూసుకోండి. ఏం వాల్యూ ఇచ్చిన ఇక్కడ PR అంటే ఇక్కడ PR వాల్యూ ఎంత ఇచ్చాడు 7.5. ఎస్, PR వాల్యూ వచ్చేసి 7.5. మరి PR 7.5 అయితే ట్రయాంగిల్ PQR సిమిలర్ టు ట్రయాంగిల్ XYZ. ఇప్పుడు PQR XYZ సిమిలర్. ఇప్పుడు జాగ్రత్త వినండి, బీ కేర్ఫుల్. ఏ సైడ్ తీసుకుంటే దాని రెస్పెక్టివ్ సైడ్ కూడా ఇక్కడ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను PQ తీసుకుంటున్నాను, ఇక్కడ PQ తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ ఏం తీసుకోవాలి, PQRS అనే ఒక హింట్ ఇచ్చాడు కాబట్టి Pకి X, Qకి Y, Rకి Z అంటే XY PQ రెండు మ్యాచ్ అయితే అర్థం. అంటే PQ బై XY, బీ కేర్ఫుల్, డోంట్ కన్ఫ్యూజ్. XY ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు QR తీసుకుంటాం. మరి QR తీసుకుని ఎక్కడ తీసుకోవాలి చెప్పండి, YZ. సింపుల్. ఇది సిమిలారిటీ కండిషన్, చాలా సింపుల్. ఇప్పుడు RP తీసుకోండి, ఎవరు వస్తున్నారు, RPకి మళ్ళీ ఎవరు కావాలి, ZX కదా, ఇది X కదా, డోంట్ కన్ఫ్యూజ్, ZX. ఇది కాన్సెప్ట్ మా, ఇది సిమిలారిటీ కండిషన్ కాన్సెప్ట్. PQRS XYZ అంటే ప్రతి సింక్ వాళ్ళు ఇక్కడ PQRS PQR XYZ అంటే Pకి X, Qకి Y, Rకి Z ఇలా సిమిలర్గా ఉంటాయి అన్నట్టు. అంటే యాంగిల్స్ గురించి అది చెప్పేది, జస్ట్ నేను చెప్పేది ఏంటి, అఫ్ కోర్స్ యాంగిల్స్ విల్ బీ ఈక్వల్, దర్ ఇస్ అనదర్ ఇష్యూ, యూ డోంట్ వాంట్. మొత్తం మీద అయితే సిమిలారిటీ కండిషన్ ఏంది, PQ దాని రెస్పెక్ట్ టు XY ఉంటుంది, QR దాని రెస్పెక్ట్ టు YZ, PR దాని రెస్పెక్ట్ టు ZY అంట. మళ్ళీ PQకి YZ తీసుకో, XZ తీసుకుంటాడే గురదు మా, X కదా, డోంట్ కన్ఫ్యూజ్. PQకి XZ అంటే గురదు, PQకి ఎగ్జాక్ట్గా సిమిలర్ XZ ఉంటుంది. ఎందుకంటే ఆ సీక్వెన్స్ ఏమి ఇచ్చాడు, ఎవరు సిమిలర్ అంటే జాగ్రత్త, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ సిమిలారిటీ వర్క్ చూపండి, క్లియర్గా ఉంది చూడండి. అంటే ABC సిమిలర్ టు XYZ అన్నాడు. అంటే ఏకి X మ్యాచ్ అవ్వాలి, Bకి Y, Cకి Z. ఇది దాని యొక్క ఇంటెన్షన్. అంటే AB తీసుకుంటే XY రావాలి, BC తీసుకుంటే YZ రావాలి, AC తీసుకుంటే XZ రావాలి. ఇది బేసిక్ ఐడియా, డోంట్ కన్ఫ్యూజ్. ఓకే ఫైన్. ఇప్పుడు ఏమి ఇచ్చాడు మా, PR ఇది ఇచ్చాడు 7.5, PR 7.5 ఇచ్చాడు. PR అంటే PR అంటే RPRS 7.5. ఇప్పుడు ఏమన్నాడు మరి, ఇంకేమన్నాడు, ట్రయాంగిల్ XYZ ఇఫ్ XY is 18, YZ is 12. ఓ ఇచ్చాడా, XY is 18 అంట, XY ఎంతమ్మా 18, YZ ఎంత, YZ వచ్చేసి 12. సరిపోయింది, ఏం లేదు, అస్సలు కన్ఫ్యూజ్ లేదు. ఇక 18, 12, ఇక్కడ 7.5 కనబడతలేదు కదా, అట్లా అవసరం లేదు మనకి, దాని రేషియో ప్రకారం చూడండి. ఇప్పుడు ఏ పడు XY రెడీ అయింది, YZ అసలు క్వశ్చన్ లాస్ట్కి ఏం అడిగింది చెప్పండి నాకు, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ PQ ఈజ్ టు RQ. క్లియర్గా ఉందా, PQ ఈజ్ టు RQ కావాలి, PQ ఈజ్ టు RQ, PQ ఈజ్ టు QR, RQR ఓకే రెండు అయిపోయి. PQ అంటే మా ఈ వాల్యూ దేనికి కావాలి, RQకి కావాలి, PQ RQ వాల్యూస్ కావాలి. అంటే PQ అనుకోవాలి, QR అనుకోవాలి, ఆటోమేటిక్గా వాటికి రేషియో చెప్పాలి, అంతే కదా. సరే ఇప్పుడు ఈ రూల్ ప్రకారంగా ఒకసారి చూడండి,
ఇక్కడ ఎవరెవరు సిమిలర్ ఉంటారు ఈ ట్రయాంగిల్ ప్రకారం చెప్పండి. XYకి ఎవరు మ్యాచ్ అవ్వాలి? XY వాల్యూ తెలుసు, ఇక్కడ రాయండి. XY 18. ఇంకోటి ఏంటమ్మా ఇక్కడ వాట్ ఎవర్ నెక్స్ట్ వన్ YZ. XY YZ నోన్ వాల్యూస్ ఉన్నాయి, పీకి కూడా నోన్ వాల్యూ, నాకు డైరెక్ట్ క్యూఆర్ వచ్చేస్తుంది. ఇగో ఈ రెండింటిని వాడితే నాకు క్యూఆర్ వస్తుంది, ఎస్ ఆర్ నో. మళ్ళీ ఈ రెండింటిని వాడితే అట్లా క్యూఆర్ తెలుసు కాబట్టి ఈ రెండింటిని వాడితే ఆర్పీ కూడా వస్తుంది. అది ఏం లేదా, ఈ రెండింటిని వాడమ్మా. పీక్యూ వాల్యూ ఎంత? పీక్యూ తెలియదు, అదే మనకు కావాలి ఎందుకంటే అడిగింది రేషియో వరకు మనకి. కమాన్ పీక్యూ, పీక్యూ ఓకే, కమాన్ డోంట్ కన్ఫ్యూజ్. పీక్యూ బై XY ఎంత వచ్చింది? XY 18. తర్వాత ఏంటమ్మా XY ఈజ్ ఈక్వల్ క్యూఆర్. క్యూఆర్ ఉందా? క్యూఆర్ లేదా ఇక్కడ? నో ప్రాబ్లం. క్యూఆర్ రాసాయి, నో ప్రాబ్లం. క్యూఆర్ బై నెక్స్ట్ క్యూఆర్ బై YZ కదా. YZ అంటే ఏంటి ఇక్కడ? 12. సరే ఎందుకైనా మంచిది ఆర్పీ కూడా తీసుకోండి. ఆర్పీ అంటే 7.5 కదా, 7.5 ఫర్ యువర్ కంఫర్ట్, డోంట్ కన్ఫ్యూజ్. 7.5 తర్వాత ఇక్కడ XZ వాల్యూ లేదు, XZ అట్లనే రైట్. ఇప్పుడు చెప్పండి నాకేం కావాలి? పీకి కావాలి, క్యూఆర్ కావాలి కదా. మీకు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అన్నోన్ వాల్యూ చూడండి, ఇక్కడ పీక్యూ క్యూఆర్ రెండు అన్నోన్ వాల్యూస్ ఉన్నాయి. అప్పుడు మీరే అర్థం చేసుకోవాలి, ఇక్కడ పీక్యూ బై 18 ఉంది, క్యూఆర్ బై 12 ఉంది. నాకు కావాల్సిన ఆన్సర్ ఏంది? పీక్యూ ఇస్ టు క్యూఆర్. అంటే ఇది ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది, ఏం లేదు, అయిపోయింది. ఇంత సోది అవసరం లేదు, డైరెక్ట్ చెప్పొచ్చు. ఈ క్యూఆర్ తీసుకోండి, 18 తీసుకోండి, కథం. పీక్యూ బై బీ కేర్ఫుల్, పీక్యూ బై క్యూఆర్ అంటే ఏం చేసి చెప్పండి. ఇక్కడ నేను వాల్యూస్ కనుక్కోమంటాడు, రేషియో కనుక్కోమంటాడు కూడా. క్యూఆర్ కింద కూడా అయిపోతుంది, ఇది వదిలేయండి. 18 తీసుకెళ్ళండి, 18/12 దట్స్ ఇట్. 18/12 ఆన్సర్ ఏం చెప్పండి మా? 6 టేబుల్లో 6 3s 6 2s. బేసిక్ కాన్సెప్ట్, డోంట్ కన్ఫ్యూజ్. తను అడుగుతుంది రేషియోనే కదా, మరి ఇంకా ప్రాబ్లం ఏంది? సో ఇది బేసిక్ ఐడియా, హోప్ అర్థమైంది అనుకుంటా. సిమిలారిటీ అంటే మీనింగ్ ఏంది? 3:2 బెస్ట్ ఆప్షన్, బి ఆప్షన్ వాట. సో సిమిలారిటీ అంటే ఇది మా ఏదైతే సైడ్స్ ఎవరికి సింక్ ఇచ్చారో వాడు ABC అన్నప్పుడు XY అంటే ఏకి X తీసుకొని, బీకి Y తీసుకొని, సికి Z అనుకొని, AB అంటే XY, BC అంటే YZ, AC అంటే XZ అట్లా ఆ సీక్వెన్స్ తీసుకుని జరుగుతుంది. మళ్ళీ రాసేటప్పుడు ఇక్కడ క్యూఆర్ రాయాలా ఆర్క్యూ అంటే ఇదేం ప్రాబ్లం లేదు. క్యూఆర్ అన్న ఆర్క్యూ అన్న సేమ్ సైడే కదా, అదేం ప్రాబ్లం లేదు. కానీ రాసేటప్పుడు మాత్రం ఫాలో అవ్వాల్సిన ఈ రూల్, రైట్? బేసిక్ కాన్సెప్ట్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారో డిస్కౌంట్ ఆఫర్ ఉంది మా. తర్వాత ఇంకా మీ ఇష్టం. ఇక అక్టోబర్ 2 తర్వాత, ఇక అక్టోబర్ 2 అంటేనే మన భారతదేశం రూల్ ప్రకారంగా అది పెద్ద విప్లవం కాబట్టి, సో వాట్ ఎవర్ మహాత్మా గాంధీ జయంతి ఉంటుంది కాబట్టి, సో 2 అక్టోబర్ వరకు నేను డిస్కౌంట్ ఆఫర్ చేయగలుగుతాను. ఇంకా తర్వాత ఇంకా అదే సేమ్ 1999. సో ఏదైనా సరే వాట్సాప్లో టచ్ అవ్వండి, క్లియర్ కట్ స్టోరీ. ఓకే, కాల్స్ అయితే మ్యాక్సిమం నేను లిఫ్ట్ చేయట్లేదు, 90% చేయను. ఎప్పుడో ఒకసారి కాలినప్పుడు స్టేటస్లు పెట్టేటప్పుడు మాత్రమే నేను ఫోన్స్ వాడుతున్నాను. సో బీ కేర్ఫుల్. ఆల్మోస్ట్ ఇంకైతే ప్రపంచం అయిపోయింది నాకు. వాట్ లెట్ ఇట్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ పోయే ముందు మళ్ళీ చెప్తున్నాను, వెబ్సైట్లో లాగిన్ అవ్వండి.